వెల్కమ్ టు నాంసరి. ఈరోజు నేను మిల్క్ బ్రెడ్ చూపించబోతున్నా. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది కలర్ఫుల్గా చాలా బాగా ఉంది. టేస్ట్ కూడా మనం బయట కొనాల్సిన అవసరం లేదు. ఇలాగ మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇందులోకి నేను ఎగ్గు కానీ ఇలాంటిది ఏమీ వేయకుండా చేశాను. చాలా బాగా వచ్చింది. మరి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత స్పాంజ్ లాగా వచ్చింది. మనం బయట కొనేదానికంటే కూడా మనం ఇంట్లో చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది కదా. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మరి ఇలాగ చేయాలంటే మళ్ళీ ముందు ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు చక్కెర తీసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఒక 3 స్పూన్లైనా తీసుకోవచ్చు. అలాగే పాలు వచ్చేసి వేడి పాలు, బాగా కాంచినటువంటి వేడి పాలు ఒక 200 ml వరకు తీసుకున్నా. ఈ చక్కెరని బాగా కరిగించుకోవాలి. ఈ లోపల మనకి పాలు కూడా కొద్దిగా చల్లారిపోయినాయి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ వరకు డ్రై ఈస్ట్ని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర డ్రై ఈస్ట్ లేదంటే బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు. ఇక్కడ ఈ డ్రై ఈస్ట్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మైదా వేసుకుంటున్నా. 1 కప్పు వరకు తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ 200 ml తీసుకున్నాం కదా పాలు. ఆ పాలలోకి పట్టేంత వరకు, అంటే మనకి కన్సిస్టెన్సీ సరిపోయేలాగా ఉన్నంత వరకు నేను మైదాని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను 15 ఏళ్ళ తర్వాత చేసి చూపిస్తున్నాను. నేను 15 ఏళ్ళ కిందట చేసేదాన్ని ఓవెన్లో. ఈరోజు చేస్తున్నాను. అందుకే నేను ఫస్ట్ మైదాతో చేసి చూపిస్తాను. నెక్స్ట్ టైం మీకు గోధుమ పిండితో ఎలాగ చేయాలో కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మనకి ఈ పిండిని కరెక్ట్గా వేసుకుంటూ పిండి జిగురుగా వచ్చేంత వరకు, అంటే మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా వచ్చేలాగా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుంటాను. ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎలాగ ఉందో. ఇక్కడ ఈ జిగురుగా ఇలాగ ఉండేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి బటర్ ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. మీరు ఇంకా కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇది గట్టిగా ఉంది, ఫ్రిడ్జ్లో తీసాను ఎప్పుడేను. ఒకవేళ మీరు ఒక 2-3 నిమిషాలు బయట పెట్టినారంటే మెల్ట్ అయిపోతుంది. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండికంతా సరిపడేలాగా. బటర్ లేదనుకుంటే మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటిదైనా వేసుకోవచ్చు. చూడండి ఇలాగంతా బాగా మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తాను. కొద్దిగా పైన బటర్ అప్లై చేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు మనకి మొత్తం పిండి చేత్తో తీసుకోవడానికి రాదు. అందుకోసమే 10 నిమిషాల తర్వాత నీకు చూపిస్తా. చూడండి మూత పెట్టేసుకొని ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనకి పిండి చూడండి పొంగి ఉంది. కరెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ పిండిని ఇలాగా ఒక తీసుకొని పీట తీసుకొని అందులో కొద్దిగా బటర్ అప్లై చేసుకొని ఈ పిండిని మొత్తం అంతా వేసేసుకోవాలి. మొత్తం అంతా వేసుకొని ఇప్పుడు ఈ బటర్తో మనము బాగా ఒత్తుకోవాలి పిండిని. అప్పుడు మన చేత్తో పిండి పట్టుకోవడానికి కూడా ఈజీగా వస్తుంది. మనం చాలా లూజ్గా కలుపుకున్నాం కాబట్టి ఇలాగ బాగా ఒత్తుకున్నామంటే ఈజీగా మనకి బాల్లాగా చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. ఇలాగ ఒక 5 నిమిషాలు మనం కనీసం అంటే ఒక 5 నిమిషాలు ఇలాగ బాగా ఒత్తుకోవాలి. చూడండి ఇప్పుడు చేతిలో పట్టుకోవడానికి మనకి పిండి అసలు చేతులకు కూడా టచ్ కాదు. అలాగ వచ్చేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. ఇలాగ కలిపిన తర్వాత మనం మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. లేదా చపాతీ ఒత్తుకుంటాం కదా, దాంతో అయినా కూడా ఇలాగ చేసుకోవచ్చు. మొత్తం అంతా ఇలాగ వేసేసుకొని ఇక్కడ నేను టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నా. ఇవి వేసుకుంటే మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి. స్వీట్గా చాలా బాగా ఉంటుంది. ఇక్కడ వేసేసుకొని ఇంకా మీకు ఒకవేళ ఇవి వద్దనుకుంటే దీని ప్లేస్లో మనం ఫస్ట్ బటర్ అప్లై చేసుకొని ఇలాగ రోల్ చేసుకోవాలి. లేదా బటర్ అప్లై చేసుకొని మనం టూటీ ఫ్రూటీ వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇక్కడ ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం అంతా బాగా చూడండి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా, సైడ్కి కూడా మనకి ఓపెన్ కాకుండా ఇలాగంతా బాగా పిండిని కరెక్ట్గా అనుకొని మనము అన్ని వైపులా ఈక్వల్గా వచ్చేలాగా చేసుకోవాలి. నాకైతే ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో ఉన్నటువంటి ట్రే ఉంది. నేను
ఓవెన్లో ఉన్నటువంటి సామాన్లు నా దగ్గర ప్రజెంట్ అయితే ఏమీ లేవు. ఎందుకంటే 15 ఏళ్ళ తర్వాత చూపిస్తాను నేను. అందుకోసమే ఇది ఒక్కటే మిగిలి ఉంది. అందుకే ఈ షేప్లో రెక్టాంగిల్ షేప్లో చేసి చూపిస్తాను. పైన ఇలాగ మనము ట్యూటీ ఫ్రూటీ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మనం అలాగే ఉంచేసుకోవాలి. 10 నిమిషాలు మనం అలాగే మూత పెట్టి ఉంచుకున్నామంటే మనకి పిండి అంతా కూడా బాగా పొంగుతుంది. చూడండి 10 నిమిషాల తర్వాత చూపిస్తాను మీకు కరెక్ట్గా పిండి మొత్తం అంతా పొంగి ఉంది. ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టుకోవాలి. ఓవెన్లో పెట్టుకొని చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ కలర్ వచ్చింది అంటే నేను ఓవెన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 35 మినిట్స్ ఇలాగ పెట్టుకొని నేను రోస్ట్ చేసుకున్నా చూడండి. కరెక్ట్గా వచ్చింది నాకైతే. 15 ఏళ్ళ తర్వాత చేసినా కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. తీయడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు నీకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవడమే. చిన్న రెండు వైపులా బాగా కాలింది. మధ్యలో కూడా కాలిందా లేదా అని తెలుసుకోవాలంటే మీరు టూత్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటిని ఒకసారి పెట్టి చూడండి, లేదా కత్తితో ఏదైనా ఫ్రై చేయండి. నాకైతే కరెక్ట్గా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకున్నామంటే ఈజీగా మనము ఇది ఒక వారం రోజులైనా కూడా మనం ఇంట్లో నిల్వ ఉంచుకోవచ్చు, బయట కొనేదానికంటే కూడా. చూడండి నేను పైన కొద్దిగా రోస్ట్ అయ్యింది, అందుకే మనకి కరెక్ట్ షేప్లో కట్ చేయడానికైతే రాలేదు. చూడండి కలర్ఫుల్గా మిల్క్ బ్రెడ్ రెడీ అయిపోయింది. స్పాంజిగా చాలా బాగా ఉంది. ఇది మనకి ఇలాగైనా తీసేసుకోవచ్చు, లేదా కాఫీ టీలోకి అయితే చాలా బాగా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి మీరు కూడా. ఇంకొక పీస్ కట్ చేసి చూపిస్తాను చూడండి. మధ్యలో కలర్ఫుల్గా ట్యూటీ ఫ్రూటీ వేసాం కదా, చాలా అంటే చాలా బాగా ఉంది. ఒక్కసారి ఇలాగ ప్రెస్ చేస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో. స్పాంజ్ లాగా వచ్చింది, చూడ్డానికి కేక్ లాగా ఉంది, కానీ ఇది మిల్క్ బ్రెడ్. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.